తురుకుపాలెంలో మొలియోయిడోసిస్ వ్యాధి వలన వరుస మరణాలు సంభవించాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతో స్పందించి గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ద్వారా వైద్య సేవలు అందించిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షలు ఆర్థిక సాయం అందజేసిందని వివరించారు. ఆదివారం తురుకుపాలెం గ్రామంలో మృతుల కుటుంబ సభ్యులకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చెక్కులు పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ రోజా పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు జరిగినటువంటి కొన్ని మరణాలు జరిగినాయి. మొదటిగా మెలిడియోసిస్ అనేది వెరీ రేర్ డిసీజ్. వర్షాలు తేమ ఎక్కువ ఉన్నప్పుడు అది వస్తుంది, కాకపోతే కనుక్కోవడం కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల తెలుసుకునేటప్పటికి కొంచెం లేట్ అయింది. లేట్ అయ్యి 28 మంది చనిపోయారు. అయితే అవి తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యి రకరకాల కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తీసుకుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు ఢిల్లీ ఎయిమ్స్ డయాగ్నోస్ చేయడానికి. తర్వాత ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్టులు చేశారు. చూడండి, ఇంటింటికి తిరిగి బ్లడ్ టెస్టులు చేశారు. ప్రతి ఒక్కరికి ఆహారము నీరు 2 సరఫరా చేశారు. మూడోది, తర్వాత ప్రతి ఇంటికి సర్వే చేసి బ్లడ్ టెస్టులు చేసి కంటిన్యూస్గా అంటే 1500 బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. తీసుకొని 61,000 టెస్టులు చేశారు. టోటల్గా టెస్టులన్నీ చేసి ఎవరెవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరికీ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి, కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చాలా వరకు మనం ఫర్దర్గా జరిగే నష్టాన్ని మనం ఆపగలిగాం. అయితే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి చనిపోయారు. ఇవన్నీ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్, ఐసోలేషన్ అవన్నీ పెట్టాం, కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందని. అయితే కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే అంటే జీజీహెచ్ మీద ఒక్కోసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా. అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవటం, వాళ్ళ దాంతో డెత్ జరగడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, మీకు జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జ్వరంగానే ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అంత సపోర్ట్, ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా చేశాం. ఇప్పుడు దాంతోపాటు ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతోటి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇచ్చేశారు కూడా, అందరికీ బ్యాంకులో కూడా పడిపోయినాయి నిన్న. కానీ డిఎంఎన్హెచ్ఓ గారు కానీ స్థానిక నాయకులు కానీ ఎంఆర్ఓతో మొదలుకొని అందరు అధికారులు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవడం అనేటువంటిది జరిగింది. సో జరిగినటువంటి పరిణామాలు దృష్టి చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. ఏది వచ్చినా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటివి కూడా అనాలిసిస్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం, వాళ్ళకి తెలియనటువంటి ట్రీట్మెంట్లు ఇవ్వడం, తద్వారాతో రోగం ముదిరిపోవడం, మళ్ళా తీరా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చేయి దాటిపోవడం. సో అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో మరణాలు సంభవించినాయో వెంటనే అప్రమత్తం అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ తురకపాలెంలో ఎలాంటి ఇష్యూ ఉండదు. నిన్ననే ఒక అమ్మాయి చనిపోయింది, కృష్ణవేణి. ఆ అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ వేరుగా ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్లోనే ఉంది కాబట్టి మానవతా దృష్ట్యా ఆమెకు కూడా సాయం చేయండి అని ముఖ్యమంత్రి గారిని కోరితే ఆమెను కూడా ఇంక్లూడ్ చేయమని అడిగారు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉంది. ఈ రోజు రేపట్లో ఆ అమ్మాయి కూడా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికన్నా ముందు సురేష్ అనేటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు. ఎందుకంటే అతను కూడా పాపము ఇట్లాంటి దాంట్లోనే వెళ్ళాడు. కాకపోతే అతని లైమ్ లైట్లోకి రాలేదు. సో నేను ఆ అబ్బాయి ఒక్కరే ఉన్నారు. సో ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సో దాన్ని కూడా మీరు కన్సల్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ప్రభుత్వం
అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పడానికి తుర్కపాలెం ఇష్యూ. జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే ఇక్కడ అనేక రకాలైనటువంటి టెస్టులు చేయడం, రాష్ట్ర స్థాయి నుంచి మన మండల స్థాయి వరకు ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తం కావడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం, హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడికి రావడం, మన కేంద్ర మంత్రి వర్గ గారు అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాల మీద పర్యవేక్షణ చేయడం, ఇవన్నీ కూడా చూశారు.